జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసులో నూతన జీవం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వాదం పొందుతున్నారని విశ్వసించుచున్నాము. ప్రతి వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో వచ్చిన ఈ టీవీ కార్యక్రమాన్ని మీరు చూస్తారని మేము విశ్వసించుచున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. We are very delighted, dear friends, to come before you with the living word of God. సజీవమైనటువంటి దైవ వాక్కుతో మీ ముందుకు రావడానికి మేము ఎంతో ఆనందించుచూ ఉన్నాము. And we consider it as the privilege and the blessings of God that God has given to all of us to come here like this. ఈ రీతిగా మనం రావడానికి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదము ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు. And our greatest God is sustaining us, protecting us and empowering us in all throughout our days. మన దినములన్నిటి యందును మన గొప్ప దేవుడు మనలను కాపాడి సంరక్షించి పోషించుచూ ఉన్నాడు. So why can't we open our mouth and say glory to the name of Jesus? గనుక మనము నోరు తెరచి దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పుదాము. Wherever you are, let us say glory to the name of Jesus. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ దేవుని నామమునకు మహిమ కలుగును గాక అని అరవండి. His grace is empowering us, strengthening us to move forward in all the days of our life. మన జీవిత కాలం అంతయు ముందుకు ధైర్యముగా పోవుటకు ఆయన కృప మనలను కాపాడుచు నడిపించుచున్నది. And that greatest blessings of God is with us always. ఆ గొప్పదైనటువంటి దైవాశీస్సులు మనతో ఎల్లప్పుడూ ఉన్నవి. So with that greater assurance, let us come to the word of God ఆ today. గొప్పదైనటువంటి నిశ్చయతతో మనము దేవుని వాక్యము దగ్గరకు వచ్చేదము. Dear church and the people of God who are watching today's message, ఈ దినపు వర్తమానమును కనిపెట్టుచు ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా సంఘమా, today's word for all of us is from John chapter 15 verse 1 to 17. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుండి 17 వరకు ఉన్నటువంటి వాక్య ధ్యానములు మన నేటి భాగం. Gospel of John chapter 15 verse 1 to 17. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుండి 17వ వచనం వరకు. Everyone today want to live a fruitful life. మనలో ప్రతి ఒక్కరము ఈ దినములలో ఫలవంతమైన జీవితము జీవించాలని కోరిక కదా. As we are living in this world, ఈ లోకములో బ్రతుకుచూ ఉండగా we all want to live a blessed and fruitful life. మనమందరము ఆశీర్వదింపబడి ఫలభరితమైన జీవితమే కావాలని కోరుకుంటాం. And before the past years, as we are dried up and have no fruits, గత కాలం ఒకవేళ ఎండిపోయినటువంటి రీతిగా ఫలము లేకుండా ఉన్నామేమో, this year we are looking to be a more fruits than past years. గత కాలపు సంవత్సరము కంటే ఈ సంవత్సరం అధికమైనటువంటి ఫలములను ఫలించులాగా ఎదురు చూస్తున్నాం. Yes, it is the aim or desire of human beings to be a more fruits than his past life always. మన కోరికయు మన యొక్క గురియు కూడా అదే అయి ఉన్నది, గత కాలము కంటే మించిన ఫలితములు ఫలములు ఫలించాలి అని. And in this searching for the fruitful life, అటువంటి ఫలభరితమైన జీవితమును వెతుకుటలో Bible says there are two principles how you can bear the fruits. బైబిల్ చెబుతూ ఉన్నది రెండు రకములైనటువంటి విధానములు ఉన్నవి అటువంటి ఫలభరితమైనటువంటి జీవితానికి. So let us look on to Gospel of John chapter 15. గనుక యోహాను సువార్త 15వ అధ్యాయమును పరిశీలించేదము. This gospel is one of the amazing gospel in the book of Bible. బైబిలులో అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సువార్త భాగముగా ఉన్నది యోహాను సువార్త. And we all believe that it was written by John the apostle and the disciple of Jesus. అపోస్తలుడును క్రీస్తు వారి శిష్యుడునైన యోహాను
యోహాను ద్వారా వ్రాయబడినదని మనకందరికీ తెలుసు. And theologically it is proven that it is the last gospel written in the book of Bible. వేదాంత పరిధిలో ఈ సువార్త చివరిగా వ్రాయబడినది అని కాలమునకు చెప్పబడినది. The main purpose of this gospel we can see in 20th chapter verse 30 and 31. 20వ అధ్యాయము 30-31వ వచనములో ఈ సువార్త గ్రంథము యొక్క ఉద్దేశ్యము చెప్పబడి ఉన్నది. There it says, అక్కడ చెప్పబడిన మాట ఏమంటే, the purpose of this gospel is ఈ సువార్త యొక్క ఉద్దేశ్యము so that we may believe in Jesus and have eternal life. మనము క్రీస్తునందు నమ్మిక ఉంచి నిత్య జీవమును పొందువారమై ఉండుటకు. This life should get eternity. ఈ జీవితానికి నిత్యత్వము కావాలి. That is the first greatest blessing of fruit we are bearing in our lives. మన జీవితంలో మనం ఫలించేటువంటి ప్రథమమైనటువంటి ముఖ్యమైన ఫలము ఏమంటే మనము సిద్ధి పొందుట. We are getting into the belief in Jesus and bearing a wonderful fruits. యేసునందు నమ్మిక ఉంచి ఫలభరితముగా జీవించుట. So in that way of concept this gospel is written. ఆ ఉద్దేశపూర్వకముగా ఉన్నటువంటి తలంపులతో ఈ సువార్త వ్రాయబడినది. And in chapter 14 Jesus says to his disciples that I am going to die. 14వ అధ్యాయములో ఈ సువార్తనందు యేసువారు శిష్యులతో చెప్తూ ఉన్నారు, నేను మరణమునకు పోబోతూ ఉన్నాను. But I am the way, the truth and the life from whom only you can go to eternity. నిత్యత్వానికి నీవు వెళ్ళడానికి మాత్రం నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని అంటున్నారు. And later telling about his death to his disciples, తరువాత ఆయన మరణమును గురించి శిష్యులకు తెలియజేస్తూ he says to disciples like this, ఈ రీతిగా చెప్తూ ఉన్నారు శిష్యులతో, do not worry because I am going to die. నేను మరణమునకు వెళుచూ ఉన్నానని మీరు కలవరపడవద్దు. Do not worry because I am going to leave you. మిమ్ములను విడిచిపోతున్నాననేటువంటి కలవరము మీకు వద్దు. When I go into the heaven there will come a comforter who comforts you. నేను పరలోకమునకు వెళ్ళినప్పుడు మిమ్ములను ఆదరించుటకు ఒక ఆదరణకర్త వచ్చును. And after telling about those things Jesus tells about a vine and the branch and its relationship. ఆ విషయములను వివరించిన అనంతరము ఒక ద్రాక్షావల్లిని గూర్చియు దాని యొక్క ఫలభరితమైన స్థితిని గూర్చియు చెబుతూ ఉన్నారు. This vineyard is a metaphorical usage which use it to represent the fruitful life. దృష్టాంతముగా మన జీవితములో ఫలభరితముగా ఉండేటందుకు చెప్పబడినటువంటి ఉపమానము. In Old Testament times also many times we see in the books of Isaiah, Jeremiah people were using vineyard as the expression of fruitfulness. యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథము అనేటువంటి ప్రవచన గ్రంథములలో కూడా పాత నిబంధనలో ఈ ద్రాక్షావల్లిని గూర్చి ఉదాహరణలు వారు చెప్పి ఉన్నారు. So let us come to Gospel of John chapter 15. మనకు యోహాను సువార్త 15వ అధ్యాయం దగ్గరకు వచ్చేదము. How we can be fruitful. మనం ఏ రీతిగా ఫలభరితముగా ఉంటాము. This verse says, ఈ వాక్యములు చెప్పుచూ ఉన్నవి, remain in Jesus to be a fruitful man. నీవు ఫలభరితమైనటువంటి మానవుడిగా ఉండాలి అంటే క్రీస్తునందు నిలిచి ఉండు. So our topic is that only, remain in Jesus to be a fruitful human. యేసునందు నిలిచి ఉంటేనే మానవ జీవిత ఫలభరితముగా ఉంటుంది. How we can remain in Jesus? ఏ విధముగా యేసునందు నిలిచి ఉండగలము? Two important principles were there in these verses. రెండు ప్రాముఖ్యమైనటువంటి సూత్రములు సిద్ధాంతములు ఉన్నవి. Father here represents himself as the vine. తండ్రి అనేటువంటి ఆయన ఈ ద్రాక్షావల్లికి గుర్తుగా చెప్పబడినది. Father is the gardener. తండ్రి మరలా వ్యవసాయకుడు. And Jesus is the vine. అక్కడ యేసుక్రీస్తు వారు ఆ యొక్క తీగలై ఉన్నారు. And we all are branches in him. మనం అందరము ఆయనలో కొమ్మలమై ఉన్నాము. Jesus will help us to bear fruits for the vineyard. యేసు వారే ఆ ద్రాక్ష తోటలో ఉండి మనము ఫలములు ఫలించు వాళ్ళముగా చేయును. He helps us to bear fruits for the gardener, our Father who is looking for us. మన వైపు చూచుచూ ఉన్నటువంటి తండ్రికి ఫలములు ఫలించాలి అని మన జీవితములు. So how we can bear the fruits in our day-to-day life? నిత్య జీవితంలో మనము ఏ రీతిగా ఫలములను ఫలించగలము? Two important ways. రెండు మార్గములు. Let us read Gospel of John 15 verse 3. 3వ వచనము 15వ అధ్యాయము యోహాను సువార్తను చదివినట్లయితే, Gospel of John chapter 15 verse 3. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనము చూస్తే, You are already clean because of the word I have spoken to you. నేను నీతో మాట్లాడిన నా వాక్కును బట్టి మీరు శుద్ధీకరింపబడి ఉన్నారు. Remain in me as I also remain in you. నేను మీలో నిలిచి ఉన్న రీతిగా మీరు నాయందు నిలిచి ఉండుడి. No branch can bear fruit by itself, it must remain in vine. ఏ
తీగయు కూడా చేరి ఉండకపోతే ప్రధానమైనటువంటి కొమ్మకు అది ఫలించదు. Neither can you bear fruit unless you remain in me. నాలో నీవు నిలిచి ఉంటేనే తప్ప నీవు ఫలములు ఫలించలేవు. So here Jesus explicitly is telling that we can't bear fruit if we won't remain in him. ఆయన యందు నిలిచి ఉండని ఎడల మనకు ఫలములు రావు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. But he says how we can remain in him. అయితే ఆయనలో ఏ రీతిగా నిలిచి ఉంటామని కూడా చెప్తున్నాడు కదా. In verse 3 he says you are already cleansed by the word. వాక్యము ద్వారా మీరు శుద్ధీకరింపబడి ఉన్నారు. The Greek word used for word here is logos. లోగోస్ అనేటువంటి గ్రీకు పదము అక్కడ వాడబడేది వాక్కు లేక మాటకు అనే దానికి. When the word of Jesus came to our life, మన జీవితాలకు దేవుని వాక్కు వినబడినప్పుడు, and when the word of Jesus is conceived and when we are believing in it, అది మనము గ్రహించి దాని యందు విశ్వాసం ఉంచినప్పుడు, we are getting cleansing in our individual life. మన వ్యక్తిగత జీవితాలలో శుద్ధీకరణ చేయబడుచు ఉన్నాం. Dear people of God, ప్రియ దేవుని బిడ్డలారా, a young vine in order to bear fruits it has to go for 3 years of span. 3 సంవత్సరములు ఆ కొమ్మలు ఆ ద్రాక్షవల్లిలో నిలిచి ఉండాలి. 3 years they won't bear fruit, that those branches which were in vine. 3 సంవత్సరముల వరకు కూడా ఫలములు రావు ఆ తీగలకు. These 3 years they will be developing by getting pruning and pruning and pruning again. ఈ 3 సంవత్సరాలలోనూ కూడా అక్కడ కత్తిరించబడవలసిన రీతిగా అవి కత్తిరింపబడుచూ ఉంటవి. To get a good sprouts and a well bearing fruits they have to be pruned well. ఆ రీతిగా కత్తిరింపబడుట ఎందుకు అంటే క్రొత్తదైనటువంటి తీగలు వచ్చి అవి ఫలభరితముగా ఉండునట్లు. If we don't prune the plant it will be growing but it won't bear the fruit. ఆ రీతిగా అది కత్తిరింపబడకుండా ఉంటే గనక ఎదిగినట్లు ఉంటుంది కానీ ఫలములు రావు. So in this same way అదే రీతిగా we the people of God who are in Jesus, దేవుని ప్రజలమైన మనము యేసునందు ఉన్న వారముగా, who have to bear the fruits, మనము ఫలములు ఫలించాలి గనుక, in order to bear the fruit ఆ ఫలములు ఫలించునట్లుగా the word of God has to cleanse us or prune us very importantly firstly. దేవుని వాక్యము ద్వారా మనము కత్తిరింపబడాలి అనగా శుద్ధీకరింపబడుతూ ఉండాలి. When the word of God prunes us and cleanses us, మనలను శుద్ధీకరించుటకు దేవుని వాక్యము ఉపయోగింపబడినప్పుడు new sprouts and springs will be coming out of our life. నూతనమైనటువంటి కొమ్మలు ఎదుగుటకు వీలగును. And according to the word, the spiritual pruning is very important in the life of believer. విశ్వాసుని యొక్క జీవితంలో ఈ రకమైన ఆత్మీయ శుద్ధీకరణ చాలా ప్రాముఖ్యం. It condemns our sin, takes away our sin and gives us a holy and righteous life. మన పాపములను తీసివేసి పవిత్ర జీవితములను మనకు అనుగ్రహించును. It takes away all the deformations and infections in our life and gives us a good growth. ఉన్నటువంటి రోగము గాని లేకపోతే కలుషితములను గాని తీసివేసి శుద్ధమైనటువంటి ఎదుగుదలనిచ్చును. So in order to live a holy life, in order to remain as a good healthy branch, a tree has to be pruned. ఆ కొమ్మకు చెందిన వారముగా ఉండి నిలిచి ఉండి ఆ కొమ్మలన్నీ కూడా ఫలభరితముగా ఉండడానికి శుద్ధీకరింపబడి పవిత్రపరచబడాలి. Like that we the people of God who are looking for a good fruitful life, మనము కూడా అదే రీతిగా మంచి ఫలములు కావాలని కోరుకుంటూ ఉన్న వారముగా we must be pruned by the word of God. దేవుని వాక్యము ద్వారా మనము శుద్ధీకరింపబడుచు ఉండాలి. So dear people of God, let us remain in the words of Jesus to be a fruitful human beings. గనుక దేవుని ప్రజలారా ఫలములు ఫలించుటకై క్రీస్తునందు నిలిచి ఉండెదము. Let us get cleansed and sanctified by the word of God to be as a holy people of God. దేవుని వాక్యము ద్వారా కడుగబడి శుద్ధీకరింపబడి ఆయనకు పవిత్రమైన వారముగా నిలిచి ఉండు. Let us get pruned in individual life and in our day-to-day life so that we will be standing as a strengthened people of God. వ్యక్తిగత జీవితాలలో కూడా నిత్యము కూడా శుద్ధీకరింపబడుచు దేవునికి బలమైనటువంటి వారముగా నిలిచి ఉండేటందుకు. And secondly, let us read verse 7 in the continuation of first point. ఈ మొదటి అంశమును
అనుసరించుచు 7వ వచనము చూచినట్లయితే Gospel of John chapter 15 verse 7. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. If you remain in me మీరు నాయందు నిలిచి ఉన్న ఎడల and my words remain in you, నా మాటలు మీలో నిలిచి ఉంటే ask whatever you want and it will be given unto you. మీరు అడుగుడి, మీరు ఏం అడిగినా సరే అది మీకు ఇవ్వబడుతుంది. And this is for the glory of the Father. తండ్రి మహిమపరచబడునట్లు అది మీకు ఇవ్వబడును. Why we are bearing fruits? మనం ఎందుకు ఫలములు ఫలిస్తున్నామంటే It is for the glory of Father. పరలోకపు తండ్రి యొక్క మహిమ నిమిత్తమై. Actually, why the vineyard or the plants will be a fruit? ఈ ఫలములు ఎందుకు రావాలి ఈ ద్రాక్షవల్లి నుండి? Because it has to supply the needs of the gardener. అక్కడ ఉన్నటువంటి తోటమాలికి ఫలములు అనుగ్రహించు నిమిత్తమై. In the same way, why we have to bear fruit means we have to be called as fruitful and we have to bring glory to God. దేవునికి మహిమ తెచ్చునగున విశ్వాసులమైనటువంటి మనము ఫలములు ఫలించాలి. So in order to be a fruit, we should remain in the word of Jesus. దేవుని వాక్యమునందు మనము నిలిచి ఉండాలి. And in that remaining, we have to be cleansed by the word of God. ఆ నిలిచి ఉండుట ద్వారా దేవుని వాక్యము వలన మనము శుద్ధీకరింపబడుతున్నాము. And when you are getting cleansed by the word of God, దేవుని వాక్యము ద్వారా శుద్ధీకరింపబడినప్పుడు Jesus says, ask whatever you wish and it will be given unto you. యేసు వారు చెప్తూ ఉన్నారు, నీవు అడుగు, ఏది అడిగినను సరే అప్పుడు నీకు అది ఇవ్వబడుతుంది. As you are in Jesus, యేసునందు నిలిచి ఉండుట ద్వారా, as you are getting and producing a fruitful life, ఫలములు ఫలించుచు ఉన్న సందర్భములో the gardener who delights in you will give you all the kinds of fertilizers and pesticides that you need for the growth. తోటమాలి నిన్ను శుద్ధీకరించడానికి వేసేటువంటి మందులు గాని, చల్లేటువంటి పురుగుల మందులు గాని, ఎదుగుటకు కావలసినటువంటి పైరు ఎదుగుటకు కావలసినటువంటి మందులు గాని వేస్తూ ఉన్నాడు. Yes, after pruning, a gardener has to take care of the plant and give it supplies of pesticides and fertilizers. అక్కడ కత్తిరించవలసినటువంటిది కత్తిరించిన అనంతరము కావలసినటువంటి సారవంతమైనటువంటి ఎరువులు వేయించు కావలసిన పనులు చేస్తూ ఉంటాడు వ్యవసాయకుడు. After pruning, if we leave that branch or tree like that, it will die. ఆ రీతిగా కత్తిరించబడిన తర్వాత అలాగే ఉంచితే గనక అది చనిపోతుంది. But we have to take care of that plant very nicely. జాగ్రత్తగా మరలా దానిని భద్రముగా కాపాడాలి. Like that, as we the people of God who are cleansed by the word of God to be fruitful, ఏ రీతిగా మనము కూడా దేవుని ప్రజలముగా ఫలభరితముగా ఉండేటందుకు కత్తిరింపబడినటువంటి స్థితిలో ఉన్నాము. we should be filled in our life with the word of God to be much and more fruitful. అధికమైనటువంటి ఫలములు ఫలించేటందుకు దేవుని వాక్యము ద్వారా మనము పోషింపబడాలి, ఆ పోషకము కావాలి. In Ephesians chapter 6 verse 7, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనములో there we can see the two different meanings of logos. అక్కడ వాక్యము లేక లోగోస్ అనేటువంటి ఆ గ్రీకు పదమునకు రెండు అర్థములు ఉన్నవి. There the apostle Paul uses the word of spirit and the word of God, దేవుని ఆత్మ, దేవుని యొక్క వాక్యము అని వాడుతూ ఉన్నాడు. which represents the word and the rhema, which means Holy Spirit. అది దేవుని యొక్క ఆత్మకు సంబంధించినటువంటి అర్థమునిచ్చేటువంటి భావము దానిలో ఉన్నది. So we are getting cleansed in our life, మన జీవితాలలో శుద్ధీకరింపబడుతున్నాము. and there is a need of supplying of fertilizers, తరువాత సారవంతమైనటువంటి ఎరువులు ఇచ్చిన రీతిగా, and those fertilizers were the word and the rhema, that is the spirit. ఆ ఎరువులు అనేటువంటి దానికి సాదృశ్యమే దేవుని యొక్క వాక్యము లేక దేవుని యొక్క ఆత్మ ద్వారా వచ్చేటువంటి రేమా అనేటువంటి భావం. When we remain in the logos and the rhema, that is God and the spirit, we will be much and more fruitful in our life. దేవుని వాక్యమునందు నిలిచి ఉన్నప్పుడు ఆయన ఆత్మ ద్వారా మనం అధికమైన ఫలములు ఫలించగలం. It is the commandment of Jesus to remain in the word of God and in the spirit of God to bear much fruit. దేవుని వాక్యమునందును దేవుని ఆత్మయందును నిలిచి ఉండాలి అధికమైన ఫలముల నిమిత్తమని దేవుని వాక్యం. So today, dear friends, గనుక ఈ దినమున ప్రియ స్నేహితులారా, in order to live a fruitful life, మనము ఫలభరితమైన జీవితము జీవించుటకై the first important task you should do is to remain in the word of God. మొట్టమొదటి ప్రాముఖ్యత ఏమి అంటే
ఆయనలో నిలిచి ఉండుట. Remaining in the Logos, that is Jesus. యేసు అనేటువంటి వాక్యమునందు నీవు నిలిచి ఉండు. Getting cleansed by the word, that is the word of God. దేవుని వాక్యము ద్వారా శుద్ధీకరింపబడుచు ఉండు. And even getting and filling our lives with the word and the spirit of God. దేవుని వాక్యము ద్వారాను దేవుని ఆత్మ ద్వారాను నింపబడుచు ఉండుట. And secondly, I will see the second important factor to be a much fruit is, రెండవది చూచినప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఫలములు ఫలించుటకై. let us read verse 9 in Gospel of John chapter 15 యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనము చూచెదము. and verse 10 also. 10వ వచనము కూడా చూద్దాం. As the Father has loved me, తండ్రి నన్ను ప్రేమించిన రీతిగా so have I loved you. నేను మిమ్ములను ప్రేమించాను. Now ఇప్పుడు remain in my love. నా ప్రేమయందు మీరు నిలిచి ఉండుడి. If you remain and keep my commandments, నా ఆజ్ఞలు మీరు నెరవేర్చిన ఎడల you will remain in my love, నాలో నా ప్రేమలో మీరు నిలిచి ఉందురు. just as I have kept the Father commandments and I remain in his love. ఏ రీతిగా తండ్రి యొక్క ఆజ్ఞలను నేను నెరవేర్చి తండ్రి ప్రేమలో నిలిచి ఉన్నానో ఆ రీతిగా. So the first commandment to be a much fruit is to remain in the word of God. దేవుని వాక్యమునందు నిలిచి ఉండుట మొదటి భాగము. And ఫలములు ఫలించుటకు. And secondly is to remain in the love of God. రెండవదిగా దేవుని ప్రేమయందు నిలిచి ఉండుట. Remain in the love of Jesus to attain fruitfulness. యేసు యొక్క ప్రేమలో నిలిచి ఉండాలి ఫలములు ఫలించుటకు. Yes, it is very important to have love in our life. మన జీవితాలలో ప్రేమ కలిగి ఉండుట చాలా ప్రాముఖ్యము. Jesus said, as I kept the commandments of my Father. తండ్రి యొక్క ఆజ్ఞలను నేను ఏ రీతిగా నెరవేర్చానో అని యేసు వారు చెప్తున్నారు. That means to remain and to love is not only the commandment of Jesus, యేసు వారి యొక్క ఆజ్ఞలను పాటించుట మాత్రమే కాక, but also it is the commandment of Father to remain in the love of God. తండ్రి యొక్క ప్రేమలో నిలిచి ఉండేటువంటి ఆజ్ఞను కూడా నెరవేర్చుట. And it is very important and it is the model of the disciples of Jesus to remain in love. ఇది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉండి శిష్యులకు మాదిరికరముగా ఉన్నటువంటిది ఆ ప్రేమలో నిలిచి ఉండుట అనేది. There are different words for love in Greek. గ్రీకు భాషలో ప్రేమ అనే దానికి భావార్థములు కలిగిన మాటలు చాలా ఉన్నవి. Agape, the love of God. దేవుని యొక్క ప్రేమను అగాపే అన్నారు. Phileo, the friendly love. ఫిలియో అన్నారు, స్నేహపూరితమైన ప్రేమ. Storge, the family love. స్టోరీ అనేటువంటిది కుటుంబ సంబంధమైన ప్రేమ. Eros, the erotic or romantic love. ఈరోస్ అనేటువంటి మాట ఉన్నది, అది శృంగార సంబంధమైన మాట. So here what is the word that is used for love means? ఇక్కడ మరి ప్రేమకు వాడిన పదము యొక్క భావం ఏమి? It is the love of God. దేవుని యొక్క ప్రేమ భావమే వాడబడినది. Agape, the love of God. దేవుని ప్రేమ అనేటువంటి అగాపే వాక్యము. In Greco-Roman world, ఆ కాలమందు ఆ గ్రీకులో ఉన్నటువంటి ప్రపంచములో people used to think that dying for the friends or sacrificing for the friends is the greatest love. ఆ కాలంలో ఉన్నటువంటి తలంపు ఏమిటంటే స్నేహితుల కొరకు ప్రాణం పెట్టి చనిపోవడం అనేటువంటిది కూడా గొప్పదైన ప్రేమ. And they will call them as the heroes of the love. అక్కడ వారందరినీ కూడా ప్రేమ యొక్క హీరోస్ గా చెప్పబడ్డారు. And even those who contribute the wealth for their needs of the friends are also called as the heroes of the love. స్నేహితుల సౌభాగ్యము కొరకు తమ సంపదను కూడా వాడినటువంటి వారిని ఆ రీతిగా ఆ ప్రేమకు గొప్ప నాయకులుగా చెప్పబడ్డారు. But Jesus here demonstrates a love by dying himself for all of us upon the cross. ఇక్కడ యేసువారు కూడా చూపుతున్నటువంటి ప్రేమ క్రీస్తు మన కొరకు ప్రేమను చూపించి మన కొరకు సిలువలో చనిపోవుట చేస్తూ ఉన్నారు. Friend is dying for the friend. స్నేహితుడు ఒక స్నేహితుని కొరకు ప్రాణాన్ని ఇస్తున్నాడు. And that is considered as heroic action in Greco-Roman world. గొప్ప సాహసపూరితమైనటువంటి ప్రేమగా ఆ కాలపు ఆ గ్రీకు దేశము లేక రోమా సంస్కృతి ఉన్నటువంటి కాలపు అర్థం. But Jesus says, I kept the commandment of Jesus and I am going to die for you all. ఇక్కడ యేసువారు చెప్తున్నాడు, మీ అందరి కొరకు నేను చనిపోబోతున్నాను, నేను ప్రాణార్పణ చేస్తున్నాను. And that all includes sinners, enemies,
enemies and worst, wicked and every group of people. దుర్మార్గులు, దుష్టులు, పాపులు ఎవరి కొరకైనను సరే ఆయన ప్రాణాన్ని అర్పించాడు. When the world is considering friendly love as the greatest thing, ఈ రీతిగా స్నేహపూరితమైనటువంటి ప్రేమ ఉంటేనే గొప్పదని చెప్పేటువంటి లోకములో, but Jesus is demonstrating the true meaning of love here by saying that ఇక్కడ చెప్పబడినటువంటి మాట ద్వారా యేసు వారు ఆ ప్రేమ యొక్క నిజమైన భావార్థమును తెలియజేస్తున్నారు. love is not only giving good to others or giving good to good people, but doing good to all. మంచి వారికే మంచి చేసి లేకపోతే స్నేహితుని కొరకే చేయుట కాదు కానీ ప్రజలందరి కొరకు ప్రాణాన్ని అర్పించేటువంటి ప్రేమ భావము తెలియజేస్తున్నారు. That's why Apostle Paul writes in Romans chapter 5 verse 7 that while we are still sinners, Jesus died for us. 5వ అధ్యాయం 7వ వచనములో రోమా పత్రికలో యేసు క్రీస్తు వారు మనము పాపులమై ఉండగానే మన కొరకు చనిపోయారు కదా అని చెప్పబడింది. And this is the love that which all the people who want to bear fruits are to be remain. ఎవరైతే ఫలములు అధికముగా ఫలించాలని విశ్వాస జీవితంలో ఉంటారో ఆ ప్రేమలో నిలిచి ఉండాలి. We should remain in equality with others and consider all them as equal with us. ఇతరులందరూ కూడా మనతో సమానులనేటువంటి భావము కలిగి ఉండాలి. And we should remain in obedience to the commandments of Jesus, that is to love each and every one of us. యేసు వారు ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారము కూడా ప్రతి ఒక్కరిని కూడా మనము ప్రేమించాలి. As Christ remained in the love of God and exhibited it to all the world, యేసు క్రీస్తు వారు దైవ ప్రేమలో నిలిచి ఉండి లోకమంతటికి తన ప్రేమను ఏ రీతిగా ప్రదర్శించారో, we the branches in the vine of Jesus are demanded to exhibit the same love of Jesus. ఆ ద్రాక్షవల్లిలో నిలిచి ఉండేటువంటి తీగలముగా మనము కూడా అటువంటి ప్రేమ ప్రదర్శన చేయాలి. Our actions, our nature, our behavior should exhibit the love of God in our nature. మన స్వభావము, మన క్రియలు సమస్తము, మన యొక్క ప్రవర్తన అంతా కూడా ఈ రీతిగా ఉండాలి. So let us, dear people of God, remain in the love of Jesus to bear much fruits. గనుక ప్రియమైన స్నేహితులారా, అధికమైన ఫలభరితమైన జీవితం కావాలనంటే క్రీస్తునందు నిలిచి ఉండు. In verse 12 he makes it more clear that my command is to love each other. 12వ వచనంలో చెప్తున్నాడు, ఒకరిని ఒకరు మీరు మిక్కటముగా ప్రేమించాలి అని చెప్తున్నాడు. Yes, that is the love Jesus wants us to remain. మనం ఆ ప్రేమలో నిలిచి ఉండవలనని ఆయన కోరిక. Jesus wants every one of us to be fruitful. మనం అందరమును కూడా ఫలములు ఫలించు వారముగా ఉండాలనే ప్రభువు యొక్క ఆశ. Today, dear people, it is the gardener's desire for all of us to be fruitful. ఈ దినమున ప్రియులారా, ఆ తోటమాలి యొక్క గొప్పదైన ఉద్దేశము లేకపోతే కోరిక ఏమంటే మనము ఫలాలు ఫలించాలి అని. And it is the nature of the plant to be fruitful. అటువంటి ఆ ద్రాక్షవల్లి అనే దానికి అసలు ఫలములు ఫలించేదే దాని యొక్క ఉద్దేశం. And we as the nature of the people, we have to bear fruits. ఆ రీతిగా దేవునిలో ఉన్న స్వభావంతో మనము ఫలాలు ఫలించాలి. As we have the nature to bear fruits, let us bear the fruits by remaining in Jesus. యేసులో నిలిచి ఉండుట ద్వారా ఆ ఫలములు ఫలించేటువంటి స్వభావము కలిగి ఉందాం. Let us remain in the word of God, not in the words of humans, but let us remain in the word of Spirit of God. భూలోక సంబంధమైనటువంటి మాటలు కాక క్రీస్తు మాటలలో నిలిచి ఉండు వారముగా ఉందాం. And let us remain in the proper love of Jesus to be called as the much bearing people. అధికమైన ఫలములు ఫలించేటువంటి ప్రజలుగా పిలువబడడానికి క్రీస్తు చూపిన ప్రేమను చూపుదాం. Let us cast away all the unwanted branches in our life to be pruned and to be remaining in the word of God. పనికిరాని కొమ్మలు గాని ఎండిన కొమ్మలు గాని అవన్నీ కూడా తీసివేయబడులాగున మనం కత్తిరించబడదాం. So today, గనుక ఈ దినాన్న let us be fruitful, dear people. మనము ఫలభరితముగా ఉందాం. To be, let us remain in Jesus. యేసునందు నిలిచి ఉందాం. Let's pray. ప్రార్థించుకుందాం. Father, we thank you for this beautiful time. తండ్రి, ఈ సుందరమైనటువంటి సమయముకై నీకు వందనాలు. Yes, Lord, you intended us all to be fruitful. మేమందరమును ఫలాలు ఫలించాలనే నీ కోరిక కదా. And it is our desire also to be fruitful. మా కోరిక కూడా అదే ప్రభు. Lord, give us the spirit to remain in you and the encouragement to remain in your God. మేము నీలో నిలిచి ఉండేటువంటి ఆ ప్రోత్సాహం మాకు ఇచ్చినందుకు వందనము. Help us to remain in your words and in your love. నీ వాక్యమునందును నీ ప్రేమ యందును నిలిచి ఉండు వారముగా అనుగ్రహించు. Thereby help us to bear much fruits in our day-to-day life, God. తద్వారా మా అనుదిన జీవితములో మేము ఫలములు ఫలించునట్లు కృప చూపు. We give you all glory and honor, Jesus.
మహిమ ఘనతలు మీకే చెల్లించుచు ఉన్నాము యేసు ప్రభు. The people who are thinking that my life is dried up and I can't bear any fruit in my life. నా జీవితం ఎండినదిగా ఉన్నది, ఫలములు లేవు అనుకునే ప్రజలకు. The people who are thinking that my life is useless and I have nothing to bear in my life. పనికిరాని జీవితముగా ఉన్నది, ఫలాలు లేవు అనుకునే వారి జీవితాలలో Lord, in Jesus' name we declare, let your word be sent to them and let your word remain in them, God. యేసు నామములో నీ వాక్యము వారికి చేరుగాక, ఆ వాక్యము వారిలో నిలిచి ఉండుగాక. By that they may be bearing fruits more, God. తద్వారా ఫలములు ఫలించువారుగా ఆశీర్వదించు. We thank you, Jesus. నీకే వందనములు యేసు. And we ask this prayer in Jesus' ఈ name. ప్రార్థనను యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. May God bless you all. మిమ్ములను దేవుడు దీవించును గాక. May God bless our nation మన India. దేశమును దేవుడు దీవించు గాక. And may God bless this world. మన విశ్వమనే దేవుడు దీవించు గాక. Thank you for listening the word of God. Hope you all are blessed by this program. For your prayers and concerns, our phone numbers 8863 and one more phone number 9177-383746. Our address, Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Bhaskar Nagar, Samalkot, Emmanuel Church, 533440, India. May God bless you all.